వెల్కమ్ టు యూఐటీవీ. ప్రవీణ్ పగడాల మార్చి 24 హైదరాబాద్ నుండి బయలుదేరి రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మార్చి 25న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం అతని రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ హైవే పక్కన గొంతులో పడి ఉన్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఇక ప్రవీణ్ మృతిపై రాజమండ్రి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణంపై 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, క్రైస్తవ మత సంఘాల నాయకులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవ సంస్థలు ప్రవీణ్ మృతిపై ఫౌల్ ప్లే క్లెయిమ్ చేశాయి. అలాగే ఈ మృతిని మతపరంగా ప్రేరేపించబడిన హత్యగా పేర్కొన్నాయి. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో ఏపీ పోలీసులు దర్యాప్తు నిర్వహించి మృతికి కారణాలని వివరించారు. ఇదిలా ఉండగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, ప్రముఖ మత బోధకులు కేఏ పాల్ ఈ కేసుల గురించి ప్రస్తావిస్తూ ఇది ప్రమాదం కాదని, ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ రాజకీయ నేత, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాల్ని, ఆరోపణల్ని లేవనెత్తుతూ ఏపీ ప్రభుత్వంపై, పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ప్రత్యక్ష సాక్షులు కథనాలు భిన్నంగా వినబడుతుండడంతో ఈ కేసుపై 2 రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. మద్యం తాగి వాహనం నడపడం, వడదెబ్బతో అతని శరీరం అసౌకర్యానికి గురి కావడం ఈ దుర్ఘటనకు కారణమని భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ మృతదేహంపై బైక్ పడి ఉండటం, అతని శరీరంపై గాయాలు, రక్తపు మరకలు ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, పలు క్రైస్తవ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రవీణ్ పగడాలని ఒక పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ పగడాల మృతిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీలో టీడీపీ కూటమితో పోటీ పడలేక వైసీపీ పార్టీ ప్రవీణ్ మరణంపై కులమత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఇష్యూని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తుందని, ప్రవీణ్ కుటుంబం కూడా దర్యాప్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.